ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ఈ కారణాలను ఒక మంచి పాఠాన్ని ఆలోచిస్తుండగా మాకు కావాల్సిన జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించారు తండ్రి. పిల్లలు ఏమో వించడం ఉండకుండా వినబడుతున్న ప్రతి మాట నాయన ఆలోచించి గ్రహించి ఆచరణలో పెట్టి మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. మేమంతా మీ కొరకు ఉన్నారు. మీ ఆశయాలను నెరవేర్చి మీ కొరకు ప్రకటిస్తూ నిన్న లోకాన్ని చేరే భాగ్యాన్ని మాకందరూ ప్రసాదించున్నాము. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కూడొచ్చిన దేవుని సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాము. ఇక మనము ఈరోజు ఒక మంచి పాఠాన్ని, మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన పాఠాన్ని, ఆ పాఠాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి లేఖనాలను మనము చక్కగా పరిశీలించి మాటల యొక్క ఆంతర్యం ఏంటో మనము నేర్చుకుంటాం. ఈ పాఠం నుంచి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలను మనము ఈ యొక్క పాఠంలో నేర్చుకుందాం. ఓకే, పాఠం పేరు వచ్చేసి మనం మీరు ఆలోచించబోయే పాఠము బలిపీఠం నాడు నేడు. బలిపీఠము నాడు నేడు. బలిపీఠము నాడు ఎలా ఉంది, నేడు ప్రస్తుత కాలంలో బలిపీఠము ఎలా మార్చబడింది, ఒకనాడు బలిపీఠాన్ని ఎందుకు కట్టారు, ఆ బలిపీఠం పైన వేటిని బలులుగా ఇచ్చేవారు, ఆ బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటి, నేడున్న బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటి, బలిపీఠం ఎలా మారింది, ఒకవేళ మారితే దేనిగా మారింది అన్నది మనము ఈ పాఠాలను మనము ఆలోచన చేద్దాం. కనుక బలిపీఠము నాడు నేడు. ఓకే, ఒకసారి కాలానికి మనము పాత నిబంధన కాలానికి వెళ్ళి భక్తులు ఎలా బలిపీఠాన్ని వాళ్ళు కట్టారు అన్నది మనము దేని ఉద్దేశించి దేవుడు బలిపీఠాన్ని కొనసాగించాడు అన్నది మనము ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, మొదటగా ఆది కాండము 8వ అధ్యాయము, ఆది కాండము 8వ అధ్యాయము 20 వచనము 21వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించును. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని. అంటే నోవాహు గారు దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పైన ఏం చేశాడంటే ఆయన పక్షులలో కొన్నిటిని పశువులలో కొన్నిటిని తీసుకొని బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. ఏం చేశాడంటే దహన బలిగా అర్పించినప్పుడు నోవాహు గారు బలిపీఠాన్ని కట్టి బలిపీఠం పైన పక్షులలో కొన్ని పశువులలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం పైన దహన బలిగా చేసినప్పుడంట దేవుడు దాన్ని చూసి ఏమన్నాడంటే, దాన్ని నాగ్రానించి ఏమన్నాడు, అర్పణను చూసి దేవుడు ఏమన్నాడంటే, ఇంపైన యెహోవా, అప్పుడు యెహోవా ఇంపైన 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి, అంటే దేవుడు స్వీకరించాడు. నోవాహు గారు అర్పించిన అర్పణను ఇంపైన సువాసన. అప్పుడప్పుడు మనము భోజనాలకు వెళ్ళినప్పుడు ఇంట్లోనైతేనేమి లేదా ఫంక్షన్లు అయితేనేమి కొంతమంది స్మెల్ చూసే కనిపెడతారు, ఆ యొక్క వంట రుచిగా ఉందా రుచిగా లేదా అన్నాడు.
అప్పుడప్పుడు మనం ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళామనుకో, వెళ్ళినప్పుడు మనం వెళ్ళగానే ఆటోమేటిక్‌గా బంధువులు మన ఇంటికి ఈరోజు గెస్ట్ వచ్చాడు. అతిథి మన ఇంటికొచ్చాడు, బంధువు వచ్చాడు కదా! ఖచ్చితంగా ఈయనకి భోజనం పెట్టి పంపించాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారండి. ఏ బంధువులైనా ఆలోచిస్తారు. కనీసం ఆహారం పెట్టే స్థితిలో లేకపోయినా కనీసం జ్యూసో, కూల్ డ్రింక్ అయినా వాళ్ళకిచ్చి, కనీసం నీళ్ళని ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. కాఫీ, టీలని ఇచ్చి. మనం వెళ్ళగానే ఇంట్లోకి మంచి మసాలాతో కూడినటువంటి బిర్యానీ వాసన వచ్చిందనుకో, చికెన్ వాసన వచ్చిందనుకో, చేప వాసన వచ్చిందనుకో ఎలా ఉంటుంది? అబ్బా! ఈరోజు ఫుడ్డు అదిరిపోయింది. నా కోసం మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది మా చెల్లెలు. నా కోసం మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు మా బావగారు. ఈరోజు ఎలాగైనా ఒక పట్టు పట్టాలి. అంటే ఒక స్మెల్‌ను బట్టి నీకు ఆలోచన వచ్చింది. ఈరోజు ఫుడ్ అదిరిపోయింది. ఎలాగైనా తినాలి, ఆహ్వానించాలి, ఆ ఫుడ్‌ని ఆస్వాదించాలని ఒక ఆలోచన కలిగి ఉంటాం. అలాగే దేవుడు నోవాహు గారు బలిచ్చాడు గదా! ఆ దహన బలిగా పశువులన్నిటిలోనూ, పక్షుల్లో కొన్ని కొన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఇంపైన సువాసనగా దాన్ని ఏం చేశాడు? ఆగ్రానించాడు, అంగీకరించాడు, స్వీకరించాడు. అంటే నోవాహు గారు ఒక బలిపీఠాన్ని కట్టి, ఆ బలిపీఠం పైన దహన బలిగా కొన్ని జంతువులను బలిగా ఇచ్చాడు. అర్పణగా ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఒకసారి అబ్రాహాం గారి దగ్గరికి వెళదామండి. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. 12:7. యెహోవా 12:7. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై సంతానం నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఏం చేశాడట అబ్రాహాం గారు? యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అంటే భక్తులు ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠాన్ని కట్టేవాళ్ళు. అబ్రాహాం గారు కూడా ఏం చేశాడంటే ఒక యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడండి అబ్రాహాం గారు. అబ్రాహాం గారు బలిపీఠాన్ని కట్టాడు. ఇక అబ్రాహాం గారి గర్భాన్ని నుంచి వచ్చినటువంటి ఇస్సాక్ గారు కూడా ఏం చేశాడో మనం చూడగలిగితే, ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనం. ఇస్సాక్ గారు కూడా ఏం చేశాడు? అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఏం చేశాడంట ఇస్సాక్ గారు కూడా? ఏం చేశారు అంటే అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అంటే ఇస్సాక్ గారు కూడా ఏం చేశాడంటే బలిపీఠాన్ని దేవునికి కట్టాడు. బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. అంటే అబ్రాహాం గారు బలిపీఠాన్ని కట్టాడు, ఇస్సాక్ గారు కూడా బలిపీఠాన్ని కట్టాడు. ఇక చివరిగా యాకోబు గారు కూడా ఈ బలిపీఠాన్ని కట్టాడా లేదా అన్నది మనం చూడగలిగితే ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 33:20 వచనం. ఏముంది అక్కడ? అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. అంటే యాకోబు గారు కూడా ఏం చేశారంటే ఒక బలిపీఠమును కట్టాడు. ఒక బలిపీఠాన్ని కట్టాడని అంటే భక్తులు మన జీవితాన్ని ఆలోచన చేయగలిగితే, నోవాహు గారు ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి ఇష్టమైన దహన బలిగా జంతువులను అర్పించినప్పుడు దేవుడు ఆ అర్పణను స్వీకరించాడు. అలాగే అబ్రాహాం గారు కూడా ఏం చేశాడంటే తను ఒక బలిపీఠాన్ని దేవునికి కట్టాడు. అబ్రాహాం గారి గర్భాన్ని నుంచి వచ్చినటువంటి ఇస్సాక్ గారు కూడా ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం ఇంతవరకు బైబిల్ని ఆలోచించాం. తర్వాత ఇస్సాక్ గారు కుమారుడైనటువంటి యాకోబు గారు కూడా ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనము చూసాం. అంటే భక్తులు ఆయా కాలాలలో వారు నివసిస్తున్నటువంటి కాలాలలో దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనము చూసాం. ఇక మోసే గారి కాలానికి మనం రాగలిగితే
మోషే గారు కూడా బలిపీఠాన్ని ఎలా కట్టాడు, బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం ఎక్కడ చూడగలమంటే నిర్గమకాండము 29వ అధ్యాయము, నిర్గమకాండము 29వ అధ్యాయము 36, 37, 38 వచనం. నిర్గమకాండము 29వ అధ్యాయము 36 నుంచి చూద్దాం. 36 నుంచి చూడగలిగితే అక్కడ మోషే గారు బలిపీఠాన్ని ఎలా కట్టాడు అన్నది మనకి అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 36 వచనం. వ్రాయ చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థి బలిగా అర్పింపవలెను. ఒక బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. ఇది మోషే గారి కాలానికి, మోషే గారి దగ్గరికి వచ్చేసరికి మోషే గారు బలిపీఠము కట్టించమని దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించిన. ఆయన మోసే, నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టాలి నాయన. ఆ బలిపీఠములు ఏం చేయాలంటే పాప పరిహారార్థ బలిగా మీ ప్రాయచిత్తం కొరకు, మీ పాపాల కొరకు, మీ పాపాలు పోవాలంటే, మీ పాపాలను మీరు విముక్తన చెందాలంటే ఒక బలిపీఠమును కట్టాలి. ఆ బలిపీఠం పైన జంతువుల్ని బలిగా అర్పించాలి. ఎంత బాగుందన్నమాట చూడండి. నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా, ఒక కోడెను ఏం చేయాలంటే పాప పరిహారార్థ బలిగా. పాప పరిహారార్థ బలి అంటే మీ పాపములు ఇశ్రాయేలులారా, మీ పాపములు కడగబడాలన్నా, మీ పాపములు పోవాలంటే ఏం చేయమన్నాడు? బలిగా ఇవ్వమన్నాడు. దేన్ని బలిగా ఇవ్వమన్నాడు? జంతువులు బలిగా ఇవ్వమన్నాడు. ఎక్కడ బలిగా ఇవ్వమన్నాడు? బలిపీఠం మీద బలిగా ఇవ్వాలి. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేసి దాని పరిశుద్ధపరచబడవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నెక్స్ట్ 39వ వచనం, 38వ వచనం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, బలిపీఠం మీద మీ పాపాలు పోవాలంటే, మీ పాపాలు కడుక్కోవడానికి పాప పరిహారార్థ బలిగా వేటిని అర్పించాలి లిస్ట్ చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి రెండు గొర్రె పిల్లలు ఉదయము ఒకటి బలిగా ఇవ్వాలి. ఏంటి? సాయంకాలము, ఉదయం కాలమున ఒకటి, ఏంటి? సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. అంటే ఇశ్రాయేలు కాలంలో ఈ దేవుడు బలిపీఠాలని కట్టమన్నాడు. ఆ బలిపీఠము మీద బలులను అర్పించమని దేవుడు ఆలోచించాడు. ఏ బలులు అర్పించమన్నాడంటే, ఇది పాప ప్రాయచిత్తానికి బలిగా జంతువులను బలిగా ఇవ్వమన్నాడు. బలిగా ఇవ్వాలి. ఆ బలి ద్వారా ఏం జరుగుతుందంటే, ఆ బలి ద్వారా ఇదిగో మీరు చేసినటువంటి పాపాలను ఆ బలి ద్వారా మీకు కడగబడతాయి. ఆ బలి ద్వారా మీకు పాపాలు అనేవి ఉండకుండా పోతాయి. అంటే దేవుడు బలిపీఠాన్ని కట్టమన్నాడు. బలిపీఠం మీద బలులను ఇవ్వమన్నాడు. ఎందుకు ఇవ్వమన్నాడంటే ఇశ్రాయేలు పాపాలు కడక్కోవడానికి దేవుడు బలిపీఠాన్ని కట్టమన్నాడు. అయితే బలిపీఠాన్ని పెట్టడం వెనకాల మరొక ఉద్దేశం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు బలిపీఠం ద్వారా. ఏంటన్నది మనకి పాఠం యొక్క చివరిలో మనకి అర్థమవుతుంది. అంటే దేవుడు బలిపీఠాన్ని ప్రవేశపెట్టడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక సంకల్పాన్ని, ఏదో ఒక పాఠాన్ని నేర్పించడానికి, ఇశ్రాయేలుకు నేర్పించడానికి ఆయా కాలాలలో బలిపీఠాలు కట్టమన్నాడు. పాపము నిమిత్తము జంతువులు బలిగా ఇవ్వమని దేవుడు చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళు పాపాలు చేయడము, బలి ఇవ్వడము, పాపాలు చేయడము, బలి ఇవ్వడము. వాళ్ళకి ఏమైపోయిందంటే అదొక పనిగా మారిపోయింది. ఇది బలి ఇవ్వడం కూడా ఎలా ఇవ్వాలంటే, ఒక జంతువు ఎలా ఇవ్వాలంటే దాంట్లో ముడత ఉండకూడదు, కలమషం ఉండకూడదు. ఆ యొక్క జంతువు ఏదైతే ఉందో దానికి ఒక అంగవైకల్యం ఉండకూడదు, ఇంటిదిగా ఉండకూడదు, కాళ్ళు లేనిదిగా ఉండకూడదు. దేవుని చక్కగా, మంచి దృఢంగా, పుష్టిగా, మంచి ఆరోగ్యంగా, మచ్చలు కలిగి ఉండకూడదు. మంచి ఆరోగ్యంగా ఉండే దూడలను, మంచి ఆరోగ్యంగా ఉండే జంతువులను దేవుడు బలిగా ఇవ్వమని దేవుడు కోరాడు.
అయితే ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళంటే పాపాలు చేయడము బలి ఇవ్వడము, పాపాలు చేయడము బలి ఇవ్వడము గనక దేవుడు ఇలా చూసి ఇదిగో వీళ్ళు పాపాలు చేయడం బలి ఇవ్వడం వల్ల జంతువులు నాశనం అవుతున్నాయి తప్ప వీళ్ళు మారటం లేదు. దేవుడు వాళ్ళు మారాలని ఆ యొక్క బలిని కాన్సెప్ట్ ని దేవుడు వాళ్ళ మధ్య తీసుకొని వస్తే ఎలా మారిపోయిందంటే వాళ్ళ యొక్క దాన్ని నిరంతరము ఒక ఆసరాగా తీసుకొని దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కనుక ఈ రోజు నిజంగా దేవుడు మనకు బలు ఇవ్వమంటే మనం బలులు ఇచ్చే స్థితిలో లేదు. ఎందుకంటే ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, నేడున్నటువంటి పరిస్థితులు వేరు. ఒకనాడు పాత నిబంధన కాలంలో భక్తులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళకు ఆస్తి ఏదైతే ఉందంటే అది ఏంటంటే కేవలం ఈనాడు ధనం అనేది ఆస్తిగా ఉంది, కానీ ఒకనాడు డబ్బు అనేది ప్రధానం కాదు. కానీ వాళ్ళకి సంపద ఏంటంటే జంతు సంపద ఏమిటి ఇలాంటివే వాళ్ళకి సంపదగా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా భక్తుల గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కువగా వాళ్ళకి ఏముంటుందంటే జంతు సంపద ఎక్కువ ఉంటుంది. గొర్రెల సంపద ఎక్కువ, ఏంటి దూడల సంపద ఎక్కువ, ఓడల సంపద ఎక్కువ, మేకల సంపద ఎక్కువ. వీటిని సంపదగా ఎక్కువగా ఉన్నది కనుక దేవుడు కూడా ఏం చేశాడంటే వాళ్ళు సులువైనదిగా చెప్పాడు బలిగా. ఎలాంటిదంటే చాలా సులువు, కష్టం అనేది ఏం లేదండి వాళ్ళకి, కష్టం అనేదే లేదు. పాపములు చేశారా మీ యొక్క మీ యొక్క మందలో నుంచి ఒక దాన్ని బలిగా ఇవ్వమన్నాడు. ఉన్నది ఇవ్వమన్నాడు తప్ప లేనిది ఇవ్వని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ వాళ్ళు అలా దేవుడు ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు, దాన్ని సద్వినియోగం చేసుకోలేక వాళ్ళు పోయారు. భక్తుల మధ్య దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఇదిగో ఇశ్రాయేలు చేసే పాపాల కొరకు వాళ్ళు ప్రాయశ్చిత్తంగా ఒక బలిపీఠాన్ని కట్టాలి, ఆ బలిపీఠం పైన దహన బలులుగా అర్పించాలి అన్నారు. అయితే ఇక నేటి కాలానికి వచ్చేసరికి బలిపీఠం మీద అర్పించే అర్పణ మారిపోయింది, బలిపీఠము మారిపోయింది. ఎలా మారిపోయిందో, ఏ విధంగా దేవుడు మార్చాడో అన్నది మనము యేసుక్రీస్తు వారి ద్వారా ఏమి చెప్పించాడో, యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఏమి నేర్పించాడు అన్నది మనం చూడగలిగితే ఇబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలని చదువుకున్నాం. ఇబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడగలిగితే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. 4వ వచనం, ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఏంటి పాపములు తీసివేయడానికి ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. నేను యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి దేవుడు బలులను మార్పించినట్లుగా మనము చూడగలము, అర్పణను మార్పించినట్లుగా మనము చూడగలము. ఎలా మారిందంటే ఇశ్రాయేలు కాలంలో మీరు చేసిన పాపాలకు మీరు జంతువులు బలిగా ఇవ్వాలి, అలా ఇవ్వడం వల్ల మీ పాపాలు కడగబడతాయని దేవుడు అక్కడ నేర్పించాడు. అయితే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు, దాన్ని స్వార్థముతో ఉపయోగించుకున్నారు. తర్వాత దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏం నేర్పించాడంటే ఇదిగో మీ పాపములు మేకల రక్తము, గొర్రెల రక్తము, పశువుల రక్తము నుండి మీ పాపాలు కడగబడవు. అయితే ఎలా కడగబడతాయన్న చూడండి, ఎలా కడగబడతాయంటే 4వ వచనం 5వ వచనం, ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము, కాబట్టి ఆయన పాపములను తీసివేయుట. 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణీయులు కోరలేదు గాని ఒకనాడు బలి అర్పణ కోరాడు దేవుడు. అయితే బలి అర్పణ కోరాడు, ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు, కానీ దాన్ని వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు యూదులు దాన్ని ఉపయోగించుకోలేకుండా పోయారు. ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకోలేదో దేవుడికి దాన్ని వద్దనుకున్నాడు. నీవు కోరలేదు గాని ఇక తర్వాత ఆ బలిని కోరలేదంటే ఏ బలినో ఏదో బలి ఇవ్వాలనే దేవుడు ఉద్దేశం ఉంది. నీవు బలి అర్పణను కోరలేదు గానే అంటే దాన్ని వద్దనుకున్నాడు. దేన్నో ప్రవేశపెట్టాలనుకున్నాడు దేవుడు, దేన్ని ప్రవేశపెట్టాలనుకున్నాడు, దేన్ని బలిగా ఇవ్వాలనుకున్నాడు, దేనిపైన బలిగా అర్పించాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తు వారి
మాటల్లోని పరమార్థం, ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే బలిపీఠము మార్చబడినది. బలిపీఠం మీద బలి అర్పించే పశువు కూడా మార్చబడి ఉన్నది. ఎలా మార్చబడి చూడండి. అప్పుడు నేను, కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు, బలి అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును నువ్వు అమర్చితివి. నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు శరీరం గురించి చెప్తున్నాడు ఆయన? నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారత బలులను నీకు ఇష్టమైనవి కావు. తర్వాత 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నీ బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైని చెప్పిన తర్వాత ఆయన చిత్తం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఏంటి ఏమైనా దేవుని పిల్లలారా, బలి పశువు మారిపోయిందండి. బలి అర్పించే విధానం మారిపోయింది. ఒకనాడు ఇశ్రాయేలు కాలంలో జంతువులు బలిగా ఇవ్వమన్నాడు, మేకలు బలిగా ఇవ్వమన్నాడు, దూడలను బలిగా ఇవ్వమన్నాడు, ఎడ్లను బలిగా ఇవ్వమన్నాడు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో అవి కాదు నాయనా బలి ఇవ్వాల్సింది. ఏం బలి ఇవ్వాలి? నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. అవి ప్రపంచ మానవాళి పాపముల నిమిత్తం అవి ఈ పాపములు తీసివేయదు. ఆ బలుల రక్తం వలన, వాటి యొక్క జంతు రక్తం వల్ల పాపాలు ఓవు. అయితే నీవు ఒక బలిని కోరావు, నాకు ఒక శరీరం అమర్చితివి. నా శరీరము ద్వారా ఏం చేయమన్నాడు? నా శరీరము ద్వారా నేను బలిగా మారాలి, నా రక్తాన్ని చిందించాలి. నా రక్తం వల్ల ప్రపంచ మానవాళికి పాప విమోచన కలుగుతుంది. అదండి దేవుని సంకల్పం. అది అందుకే పాతకాలం నుంచి ఆ భక్తుల జీవితాల్లో ఆ బలి అర్పణను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే, ఒకనాడు నా కుమారుడు వస్తాడు, ఆయన ప్రపంచ మానవాళి కొరకు బలైపోతాడు, ఆయన రక్తం వలన ప్రపంచానికి విమోచన కలుగుతున్నది నేర్పించడానికి దేవుడు వాటిని తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తుల వారు బలి అవ్వాలని, యేసుక్రీస్తుల వారి రక్తాన్ని ప్రపంచ మానవుల కొరకు ఒలికించాలన్నది దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ప్రపంచ మానవాల కొరకు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? సిలువ పైన ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఏమైపోయాడు? బలిగా అర్పించబడ్డాడు. ఎలా అర్పించబడ్డాడు? సిలువలో తన రక్తాన్ని అనేకుల పాపముల కొరకు ఉలికించాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తమే ప్రపంచ మానవాళ్ళందరినీ విముక్తి కలిగించాలంటే ఎవరి రక్తం కావాలి? యేసుక్రీస్తు వారి రక్తం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారిలో ఎలాంటి పాపము దోషము లేదు. ఒకనాడు ఇశ్రాయేలు కాలంలో పితరులు ఇచ్చినటువంటి బలులు, మోషే గారి కాలంలో ఇదిగో మీరు బలి ఇవ్వాలంటే ఒక జంతువులు ఎలా ఉండాలి? లక్షణాలు ఉండాలి. ఎలాంటి ముడత ఉండకూడదు, డాలు ఉండకూడదు, ఎలాంటి దాంట్లో కల్మషం ఉండకూడదు, ఎలాంటిది అంగవైకల్యంతో ఉండకూడదు. అలాంటిది మీరు ఇవ్వాలని కోరాడు. అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయనలో ఎలాంటి కల్మషము, మచ్చ, దాగు ఎలాంటివి లేవండి. ఆయన పవిత్రుడు. అందుకే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలడా అన్నాడంటే, ఆయనలో పాపము లేదు. మంచి ఆరోగ్యవంతుడు ఆయన, మంచిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఏంటి బలిగా అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన నుండి నిజంగా ఎంత మంచి అదృష్టవంతులు అండి మనము. యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు దేవుడు యేసుక్రీస్తుల వారినే దేవుడు బలిగా ఇచ్చాడు. నిజంగా ఒకవేళ మనము చేసిన పాపాలను మనం బలిగా ఇవ్వాలంటే, జంతువులు బలిగా ఇవ్వాలంటే మన ఆస్తులైనా సరిపోవండి, మన జీవితం సరిపోదు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నిజంగా ఆలోచన చేయగలిగితే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. అంటే మనము చేసే పాపాల కొరకు, మనం చేసే పాపముల నుండి విముక్తి కలిగించడానికి దేవుడు నిజంగా మన కష్టము లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా తన కుమారునే బలిగా ఇచ్చాడంటే ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆలోచన చేయండి పిల్లల. నిజంగా ఆయన యొక్క ఆ యేసుక్రీస్తు వారి రక్తం వలన మన ప్రపంచ మానవులందరికీ ఏమవుతుందంటే పాపం అనేది కనపడకుండా పవిత్రులుగా మార్చబడుతున్నారు. ఇంత మంచి అదృష్టము నిజంగా మనకు దక్కినందుకు మనం చాలా అదృష్టం చేసుకోవాలి. ఒకవేళ లేదు మనం చేసే పాపాలను మనం బలిగా జంతువుని ఇవ్వాలనుకుంటే ఇవ్వలేం. మనం చేసే పాపాలు కొన్ని అంటే
లెక్కలేనన్ని పాపాలు మనం చేస్తాం. లెక్కలేనన్ని పాపాలకు ఎన్ని బలులు చాలా ఇవ్వాలి. ఒక దూడను మనము ఒక గొర్రెను బలిగా ఇవ్వాలంటే సరిపోదండి. ఈ కాలంలో ఒక గొర్రెను మనం కొనాలంటే ఇంచుమించు 15,000 రూపాయలు గొర్రె పడుతుంది. ఒక 15,000 రూపాయలు పెట్టి నువ్వు ఒక రోజు బలి ఇవ్వాలంటే అది మన జీవితం, మన సంపద సరిపోదు. మన కుటుంబంలో ఆదివారం వస్తేనే మనము ఆ రోజు స్పెషల్‌గా ఉంటుంది భోజనం ఏదైనా. ఆ రోజు మనం చికెన్ చేసుకోవాలంటే మనము కోడినే కొని తెచ్చుకోమండి. షాపుకెళ్ళి 1 కిలోనో లేదా 2 కిలోలో తెచ్చుకుంటాము. అంతకు మించి 4, 5 కోళ్ళను మనం కొనే స్థితిలో మనము లేము. కొనలేము. కోళ్ళను మనం కొనలేము. ఏది 1 కేజో, అర కేజో మనం తెచ్చుకొని హ్యాపీగా భోజనం చేస్తున్నాం. మన సంపద అంతంత మాత్రాన్ని. ఇది మనము గొర్రెలను బలిగా ఇవ్వాలని, జంతువులు బలిగా ఇవ్వాలంటే మనము ఇవ్వలేము. నిజంగా మనకి ఎలాంటి నష్టము లేకుండా, మనకి ఎలాంటి ఖర్చు లేకుండా దేవుడు చక్కగా తన కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు. కనుక యేసుక్రీస్తుల వారు నిజంగా ఏమైపోయాడంటే బలిగా మనకు మారిపోయాడు. ఏంటి, యేసుక్రీస్తుల వారు బలిగా మారిపోయాడు. బలిపీఠము మార్చబడింది. ఎలా మార్చబడింది? ఒకనాడు బలిపీఠాలు కట్టి బలిపీఠం మీద బలులు ఇవ్వమన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి ఇదిగో బలిపీఠం ఏంటో తెలుసా? భూమి అనే ఒక బలిపీఠము. భూమి మీద నేను మరణించాలి, భూమి మీద నేను బలైపోవాలి. భూమి మీద యేసుక్రీస్తు వారు బలైపోయాడు. భూమి అనే ఒక బలిపీఠం మీద యేసుక్రీస్తు వారు బలిగా మార్చబడ్డాడు, బలైపోయాడు ప్రపంచ మానవుల కొరకు. యేసుక్రీస్తు వారు బలైపోతూ యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవుల కొరకు బలైన తర్వాత ఆయన ఒక మంచి ప్రపంచానికి, అలాగే మన కొరకు, శిష్యుల కొరకు, అందరి కొరకు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక క్షమించండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది అక్కడ? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక, అంటే యేసుక్రీస్తు వారు ప్రపంచములందరి కొరకు, ప్రపంచ మానవాళి కొరకు, అందరి పాపముల కొరకు ఏమైపోయాడంటే బలిగా అయిపోయాడు, అర్పణగా ఆయన మారిపోయాగా. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంటున్నాను. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. యోహాను సువార్త అయితే మనం చదివిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంటున్నాము. మనము కూడా మన సహోదరు నిమిత్తం మన ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. నేను యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రతి సహోదరుని, ప్రపంచంలో ఉన్న వారందరినీ రక్షించడానికి ఆయన ఎలాగా తన ప్రాణాన్ని మన కొరకు ఎలా పెట్టాడో, మనం కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే మనకు కూడా యేసుక్రీస్తు వారు ఎదిగో నేను మాత్రమే ప్రపంచ మానవులందరి కొరకు ప్రాణాన్ని నేను పెట్టాను. అయితే మీరు కూడా ఏం చేయమన్నాడు? మీ సహోదరుల నిమిత్తం మీ ప్రాణం పెట్టబద్ధులమై మీరు ఉన్నారు. మనం కూడా మన సహోదరుల కొరకు మన ప్రాణం పెట్టాలండి. ఎలా పెట్టాలి మన ప్రాణము? ఒకనాడు యేసుక్రీస్తు వారు అందరూ రక్షించడానికి ప్రాణం పెట్టాడు. భూమి అనే ఒక బలిపీఠం మీద బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు, బలిగా మారాడు. మనం కూడా మన సహోదరులు రక్షించడానికి, ఎలా రక్షించడానికి? పాపములు ఉన్న వారిని క్రీస్తు దగ్గర తేవడానికి, పాపములు మునిగిపోయిన వారిని, మరణించిన నరకానికి వెళ్ళిపోకుండా వారిని కాపాడి సంఘంలోనికి తీసుకొని రావడానికి, దేవుడి దగ్గర తీసుకొని రావడానికి, వాళ్ళ చేసే పాపాల నుండి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగడానికి వాళ్ళకి మనం అవసరమైతే వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం ప్రకటించడానికి ఏం చేయాలి? మనము ఖర్చు అయినా చేయాలి. మనం బలిగా మారిపోవాలి. వాళ్ళ సహోదరుల నిమిత్తం మనం ఏమైపోవాలి? అర్పణగా మారిపోవాలి. ఎలా అర్పణగా మారిపోవాలి? ఏమైనా దేవుని పిల్లరా, మనము వాళ్ళు రక్షించడానికి మన ఖర్చు అయినా వాళ్ళ దేవుని కొరకు వాళ్ళకి మనము ఖర్చు పెట్టాలి. వాళ్ళని రక్షించడానికి మనము దేవుని పనిలో మనము చావనైనా చావాలి. అదండి అర్పణగా మారాలి. మనం బలిగా మారాలి. మన జీవితం ఏంటో తెలుసా? ఒక పాపిని రక్షించడానికి మన ప్రాణాలని అర్పించాలని. ఒక సహోదరుని దేవుని తిరిగి రావడానికి ఎంత కష్టమైనా పర్లేదండి. ఒకరిని రక్షించిన దేవునికి ఆనందం.
ఆ సహోదరులు దేవుడు నిలబెట్టడానికి అవమానాలు ఎదుర్కో, శ్రమలు ఎదుర్కో, నిందలు ఎదుర్కో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కో, ఆ సహోదరు రక్షించడానికి ఒకనాడు నీ ప్రాణమే, ఒకనాడు నువ్వు బలైపోవాలనే పరిస్థితి వచ్చినా బలైపోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. ఒకనాడు ప్రపంచ మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. ఈరోజు మనం కూడా అనేకులను రక్షించడానికి, దేవుని దగ్గర తీసుకురావడానికి, దేవుని సంఘంలో నిలబెట్టడానికి, పరలోకాన్ని చేర్చడానికి మనం కూడా మన రక్తాన్ని చిందించాలి. ఎక్కడ చిందించాలి? ఈ భూమి అనే బలిపీఠం మీద మనం మన రక్తాన్ని చిందించి మనం బలైపోవాలి. బలైపోవాలండి. ఎలా బలైపోవాలి? బలైపోవడం అంటే నేను చంపబడడం కాదండి. రోజు మనం చేసే కార్యక్రమాలు, లేఖనాల పరిశోధనలు అయితేనేమి, పబ్లిక్ మీటింగ్స్ అయితేనేమి, సువార్త కూడికలు అయితేనేమి, గృహ కూడికలు అయితేనేమి, క్లాసులు అయితేనేమి, ప్రతిదీ మనం ఎలా చేస్తున్నాము? మనం బలైపోతున్నామని. ఎలా బలైపోతున్నాము? మనం సంపాదించే ప్రతి ఖర్చు, చెమట రూపంలో వచ్చే ప్రతి ఖర్చు ఏమైతుంది? దేవుని కార్యక్రమాల కొరకు, దేవుని కొరకు మనం ఖర్చు చేస్తున్నాము. మనం ఈరోజు 8 గంటలు 12 గంటలు కష్టపడి ఈరోజు శ్రమటోర్చి కష్టపడుతున్నాం. మనకు వచ్చే ఆదాయంతో మనం ఏం చేస్తున్నాము? లేఖనాల పరిశోధనలు పెడుతున్నాము, పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నాము, కార్యక్రమాలు చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఆ వచ్చే ధనము ద్వారా ఏం చేస్తున్నాం? మన కార్యక్రమం ద్వారా కొందరైనా దేవుడి దగ్గర మనము తీసుకొని వస్తున్నాం. అలా బలైపోవాలి. అలా బలైపోవాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత శిష్యుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని పని కొరకు, సువార్త కొరకు అనేకులు నిజంగా హతసాక్షులుగా మార్చబడ్డారని, వాళ్ళ రక్తం భూమి మీద ఒలికించబడింది. శిష్యులు ఎలా చనిపోయారంటే నిజంగా ఆలోచన చేయగలిగితే, దేవుడు మాటలు ప్రకటించడానికి, మనం రక్షణలోనికి రావడానికి శిష్యులు చేసిన త్యాగాలను ఆలోచన చేయగలిగితే చాలా చాలా గొప్పదండి. నిజంగా ఎలా రెంపములతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. ఏంటి ఇంత హింసలు పొంది మనందరినీ రక్షణ కొరకు వాళ్ళు చాలా ప్రయాసపడ్డారండి. అందులో ఒక భక్తుల గురించి చూడగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంఘపు వారిలో అందరినీ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది ఎలా చంపించాడంట? ఖడ్గముతో చంపించాడండి. యోహాను సహోదరుడైన యాకోబుని ఎలా చంపించాడు? ఖడ్గంతో చంపించాడు. దేవుని కొరకు, వాళ్ళు సువార్త కొరకు ఎలా చనిపోయారు? సహోదరుడైన యోహాను సహోదరుడైన యాకోబు గారి గురించి ఆలోచించగలిగితే ఖడ్గంతో చంపింపబడ్డాడండి. భూమి అనే బలిపీఠం మీద దేవుని కొరకు ఎలా చనిపోయాడు? మెడ నుండి తలను వేరైపోయింది. ఖడ్గముతో చంపించబడ్డాడండి. అనేకుల శిష్యుల గురించి ఆలోచన చేయగలిగితే, వాళ్ళు దేవుని కొరకు పడిన శ్రమల గురించి ఆలోచన చేయగలిగితే చాలా గొప్పవి. ఖడ్గముతో కోయబడ్డారు, కొరడా దెబ్బలతో కొట్టబడ్డారు. వాళ్ళు ఎన్ని అవమానాలు, నిందలు, బాధలను వాళ్ళు దిగముంగుకొని దేవుని కొరకు వాళ్ళు అనేకులు రక్షించడానికి ఏమైపోయారు? భూమి అనే బలిపీఠం మీద వాళ్ళు ఏమైపోయారు? బలిగా మార్చబడ్డారు. బలైపోయారు. చూడండి ఎక్కడుందన్నమాట? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, చూడండి, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చూడండి, దేని కొరకు వీళ్ళు బలైపోయారంట? వాక్యము నిమిత్తము, సాక్ష్యం నిమిత్తం. ఏంటి ఆ సాక్ష్యం? ఇదిగో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినమున లేచాడు. మీరు చంపిన యేసుక్రీస్తే తిరిగి లేచాడన్నది యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తుంటే, ఆనాడు యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ మస్రముతో నిండుకొనిన వారే ఏం చేశారు? భక్తులను, అపోస్తులను, శిష్యులను ఏం చేశారు? చంపేశారు. చూడండి, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద
చూచి తిని. ఏ బలిపీఠం క్రింద చూచి తిని? బలిపీఠం క్రింద చూచి తిని. ఏ బలిపీఠం? భూమి అనే ఒక బలిపీఠం క్రింద నేను చూచి తిని. యోహాను గారు రాస్తున్నారండి. ఎలా రాస్తున్నాడు తెలుసా? ఇదిగో దేవుని కొరకు వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము దేవుని పనిలో వారు వధించబడ్డారు. ఎక్కడ వధించబడ్డారు? భూమి అనే బలిపీఠం మీద వధించబడిన వీరు భూమి అనే బలిపీఠం కింద నేను చూచి తిని. ఎక్కడ చూశాడంట? నిజంగా చనిపోయిన భక్తులు, చనిపోయినటువంటి ప్రారంభములు యేసుక్రీస్తు తర్వాత సేవ చేసినటువంటి శిష్యులు, వీళ్ళందరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? పరదేశికి వెళ్ళిపోయారు. పరదేశ్ అండి. ఎక్కడుంది అది పరదేశు? భూమి. ఈ భూమి కింద ఉన్నదే మరో లోకం, అది పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో 2 ప్రదేశాలు. నెమ్మది పొందే నీతిమంతులు ఉండే పరదేశు ఒకటి, నరకం అనే యాతన పొందే స్థలము ఒకటి. అంటే భూమి క్రింద ఉన్న మరో లోకమే పాతాళ లోకం. పరదేశు ఉంది అక్కడ. అంటే భూమి కింద ఉన్న లోకం ఏంటి? మరో లోకం ఉంది. అంటే ఈ యోహాను గారు చూస్తూ ఏం రాస్తున్నాడు? భూమి అనే బలిపీఠం క్రింద నేను సూచిస్తాను. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? చనిపోయిన వాళ్ళు పరదేశంలో ఉన్నారు. అంటే భూమి అనే ఒక బలిపీఠము. ఈ బలిపీఠం మీద మనం ఏమైపోవాలి? బలైపోవాలి. బలిగా అర్పించబడాలి. గనక ప్రియులరా, గనక బలిపీఠము మార్చబడినది, బలి పశువు కూడా మార్చబడినది. బలిపీఠము ఏంటంటే ప్రస్తుత కాలములో భూమి అనేది ఒక బలిపీఠము. ఈ బలిపీఠం మీద బలి పశువుగా మనము మరణించాలి. ఒకనాడు యేసుక్రీస్తు వారు మరణించారు, బలిగా మార్చబడ్డారు. పిల్లరా, బలిపీఠం అనేది మార్చబడింది. చాలా మంది మందిరాల్లో కూడా చూడగలిగితే పులిపీఠం కడుతూ ఉంటారు. ఏదో పులిపీఠము అక్కడ ఎవరు వెళ్ళకూడదు, సేవకుడు మాత్రమే వెళ్ళాలని, అది పరిశుద్ధ స్థలం అని చాలా మంది భావిస్తూ ఉంటారు మందిరాల్లో. మంచిదే, ఒక పర్లేదు. కానీ పులిపీఠాలు, గిలిపీఠాలు అన్నవి ఏమీ బైబిల్లో లేవు. బలిపీఠం ఉన్నది. ఏంటి బలిపీఠం? భూమి అన్నది మాత్రమే బలిపీఠం. ఈ భూమి మీద మనం బలిగా అవ్వాలి. ఇది పరిశుద్ధ స్థలాలు అన్నవి ఇప్పుడు కాలంలో లేవు. ఒకనాడు కాలంలో పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి. ఆయన మోసే చెప్పులు వదులు అతి పరిశుద్ధమైన స్థలం అన్నాడు. ఏంటి? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆయన మోసే అతి పరిశుద్ధమైన స్థలం అది, అక్కడ చెప్పులు విడుము అని దేవుడు అన్నాడు. కానీ ఒకనాడు పరిశుద్ధ స్థలాలుగా ఉన్నాయి, ఎంచబడ్డాయి, మందిరాలుగా ఎంచబడ్డాయి. కానీ నేడున్న కాలంలో పరిశుద్ధ స్థలాలు అనేవి ఏమీ లేవు. ఒకనాడు మందిరాలు పరిశుద్ధ స్థలాలుగా, భూమి ఒకనాడు ప్రాంతం అనేది పరిశుద్ధ స్థలాలుగా ఉన్నాయి. కానీ ఈరోజు పరిశుద్ధ స్థలాలుగా ఉన్నది ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండమని దేవుడు కోరుకున్నాడు. నేల పరిశుద్ధంగా ఉండాలని కోరలేదు. అది పరిశుద్ధంగా, దానివల్ల లాభం ఏంటి? మనం పరిశుద్ధంగా ఉండాలి, నీవు పరిశుద్ధంగా మారాలి. కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో ఒక గుడి పరిశుద్ధంగా ఉండాలి. నేను గుడి పరిశుద్ధంగానే ఉంటది, కానీ నీవు పరిశుద్ధంగా ఉన్నావా? అసలు ఉండవలసింది పరిశుద్ధత మనలో ఉండాలా, గుడిలో ఉండాలా? పరిశుద్ధత అన్నది మనలో ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి, అది దేవుడు కావాలి. నీవు పరిశుద్ధంగా ఉండడమే, నీతిగా ఉండడమే, తన కొరకు బ్రతకడమే దేవుడు కావలసినది. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడము కాదు, పెద్ద పెద్ద భవనాలు కట్టడము కాదు, దేవుని కొరకు ప్రత్యేకమైన ఒక స్థలాన్ని కట్టడము కాదు. నీవు మారాలి, నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక బైబిల్ ఎక్కడ పులిపీఠాలు అనేవి అన్ని ఎక్కడ లేవు. నీవు పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు దేవుడు కనుక. విమన దేవుని పిల్లలరా, గనక భూమి అనే ఒక బలిపీఠం మీద మనం బలిగా మారాలి. బలిపీఠము నాడు నేడు, ఒకనాడు బలిపీఠము నాడు ఎలా ఉందంటే ఒక బలిపీఠాన్ని కట్టే వల్ల బలిపీఠం మీద జంతువులు బలిగా ఇచ్చేవాళ్ళు. నేడు బలిపీఠం మారిపోయింది. ఏంటి నేడు బలిపీఠము? భూమి అనేది ఒక బలిపీఠము. ఈ బలిపీఠం మీద ఒక పశువుగా బలిగా మనము వధింపబడాలి. అనేక రక్షించడానికి మన ప్రాణాలైనా మనం దేవుని కొరకు ఖర్చు చేయాలి. చూడండి ఎక్కడుందన్నమాట, రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. పరిశుద్ధంగా ఉండవలసింది ఏంది?
దేవునికి సజీవ యాగంగా అర్పించవలసిందేంటి? మన శరీరము. మనమండి, మనం పరిశుద్ధంగా ఉండాలి. మన దేహాన్ని దేవునికి సజీవ యాగముగా అర్పించాలి. అర్పించాలి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇదండి మనం చేయవలసినది. మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా మారాలి. అనేకులు రక్షించడానికి మనం ఏమైపోవాలి? మన శరీరాలను దేవుని సజీవ యాగముగా అర్పించాలి. అర్పించాలి. దేవునికి మనం అర్పణగా మనము మారిపోవాలి. ఒకనాడు ఇశ్రాయేలు బలిని అర్పించి పాపాన్ని పోగొట్టుకున్నారు. నేడు మనం మన పాపాలు పోవడానికి యేసుక్రీస్తు వారు బలైపోయాడు. బలిపీఠము మార్చబడి ఉన్నది. మనం కూడా అనేకులు రక్షించడానికి ఈ భూమి అనే ఒక బలిపీఠం మీద మనం ఏమైపోవాలి? బలిగా మార్చబడ్డాలి. నేను ఒకనాడు ఇశ్రాయేలు దేవునికి బలులు ఇచ్చేవాళ్ళు పాపములు పోవడానికి. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. కానీ ఈనాడు క్రైస్తవులు ఎలా మారిపోయాడంటే, ఇదిగో నేను చేసిన పాపాలు పోవాలంటే దేవునికి ఏమి ఇవ్వాలి? కానుక ఇవ్వాలి. చూడండి ఎలా అర్థమైపోయింది. అంటే మనం చేసిన పాపాలు పోవాలంటే ఏం చేయాలి? కానుక ఇవ్వాలి, బల్ల తీసుకోవాలి. కానుక ఇవ్వాలి, బల్ల తీసుకోవాలి. అంటే ఏదో దేవునికి నువ్వు లంచాన్ని ఇచ్చి పాపం పోగొట్టుకోవాలని చూస్తున్నారు చాలా మంది. అది పొరపాటు అండి. అది నిజంగా అది వాస్తవము కాదు. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది నీ ధనము, నీ సంపద కాదు. కానుక ఇచ్చి సైలెంట్ గా గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళడం కాదండి. నీవే నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని పని కొరకు నీ శరీరాన్ని ఖర్చు పెట్టాలి. దేవుని కార్యక్రమాల కొరకు ఖర్చు పెట్టాలి. సంపద మందిరాలు కట్టడానికి ఖర్చు పెట్టడం కాదు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించడానికి ఖర్చు పెట్టడం కాదు. ఒక పాపిని రక్షించడానికి నీ సంపదను ఖర్చు పెట్టు, నీ త్యాగాన్ని ఖర్చు పెట్టు. అలా త్యాగం వలన ఒక ఆత్మ నీళ్ళు దేవుల్లోకి నడిపించబడుతుంది. దాని కొరకు ప్రయాసపడాలండి. మన దేవుని పిల్లరా, గనుక బలిపీఠము మార్చబడినది. బలిపీఠం మీద బలి ఇచ్చేది కూడా దేవుడు మార్చేశాడు. చూడండి ఒక మాట చివరిగా ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. 13:10 ఏముంది అక్కడ? మనకొక బలిపీఠము ఉన్నది. చూడండి, మనకొక బలిపీఠం ఉన్నది. ఏంటి ఆ బలిపీఠము? భూమి అనే ఒక బలిపీఠము. ఆ బలిపీఠం మీద ఒక బలి పశువుగా మనము మరణించాలి, బలవుకోవాలి. గనక బలిపీఠము నాడు నేడు. ఒకనాడు బలిపీఠాలు కట్టేవారు. ఆ బలిపీఠం మీద బలి పశువులను పాపములు పాయచిత్తము కొరకు బలి అర్పణలు చేసేవాళ్ళు. నేడు బలిపీఠం క్రీస్తు వచ్చిన తర్వాత బలిపీఠం మారిపోయింది. బలిపీఠం మీద బలి పశువు కూడా మారిపోయింది. భూమి అనే ఒక బలిపీఠం మీద మనము బలైపోవాలి. యేసుక్రీస్తు బలైపోయాడు. ప్రపంచ మానవుల్ని రక్షించడానికి ఆయన త్యాగాన్ని, భూమి మీద రక్తాన్ని ఒలికించాడు. మనం కూడా మన సహోదరుల కొరకు మనం ప్రాణం బద్దలమై ఉన్నాం గనక మనం భూమి అనే ఒక బలిపీఠాన్ని మీద బలైపోయి దేవుని కొరకు బ్రతుకుతూ అనేకులు దేవుళ్ళు నడిపిస్తూ దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలని కోరుకుంటూ శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు సోదరా.
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దెయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దెయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. పడద్రోయబడెను ఈ భూమిపై, బహుక్రోధంగా వచ్చాడు నీపై. పాపంలో పడవేసెను నిన్ను, పాతాళానికి పంపాలని నిన్ను. బహుక్రోధంగా సింహం వలె గర్జించేను. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు. దేవునికై ప్రాణాలిచ్చారు, చావైతేనే లాభం అన్నారు. బహుక్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే.
ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మంచి పాటను ఆలోచన చేసి భూమి అనే బలిపీఠం మీద బలైపోవాలని కొరకు అనేక రక్షించడానికి నైనా అవసరమైతే మా ప్రాణాన్ని సైతం మేము లెక్క చేయకుండా మీ కొరకు బలైపోయేవారు పట్టు సహాయం. పిల్లలు మీ సంఘం మీ మాటలు విన్నారు, విన్న ప్రతి మాట ఆలోచించి గ్రహించి కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఇంతటి మా జ్ఞానాన్ని మాకు నేర్పించిన కుమారుడు మహాత్మేతం జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం. క్రీస్తు పేరట ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ఆమేన్.